బై డిఫాల్ట్గా వారిని తర్వాత తెలంగాణ హైకోర్టుని మొత్తం అందరినీ వి ఆల్ థ్యాంక్డ్ త్రూ అవర్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత లా మీద లాయర్స్ మీద రెస్పెక్ట్ కూడా చాలా డబుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ జయకృష్ణ, ఇఫ్ యూఆర్ హియరింగ్ దిస్. థ్యాంక్ యూ. దర్శి చెప్పండి. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం కూడా తెలుసు, అట్లా క్యారెక్టర్స్ హీరో ఉంటాయి కదా. ఈ సినిమాలో మీరు ఓన్లీ లాయర్గానే ఉంటుందా, ఇంకే రకంగా ఉంటుంది? ఓన్లీ లాయర్గానే ఉంటుందండి, బుద్ధి బలంతోనే కొడతానండి. నాని గారు, చాలామందికి హీరోలకి ఒక డ్రీమ్ ఉంటుంది పలానా రోల్ చేయాలని. అట్లా లాయర్గా క్యారెక్టర్ చేస్తుంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి నాగేశ్వరరావు దగ్గర నుంచి చిరంజీవి గారు అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది? నాకు ఆబ్వియస్లీ ఉందండి, డెఫినెట్గా మన ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా జగదీష్ వచ్చి కథ చెప్పి నేను హీరో అని అంటే చేసేవాడినేమో, బట్ వచ్చి కథ చెప్పడమే దర్శి హీరో అని చెప్పాడు. యా యా సార్ యాక్చువల్లీ అది కూడా ఉండిందన్న. మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ చేద్దాం. మరి నాతో అదే డిస్కస్ చేయలే, మీరు చేస్తుంటే చేసేవాడిని, నేను అంత నచ్చింది నాకు కదా. యా కొన్ని టైటిల్స్ కాంప్లికేషన్స్గా ఉంటాయి. ఆ టైటిలే సినిమానికి తప్పిస్తుంది ఆడియన్స్ని బాగా. కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళేమన్నా అభ్యంతరం పెట్ట, అసలు ఇది వెళ్ళాల్సింది మళ్ళీ తర్వాత కోర్టుకే కదా. నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, 16 years యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరి దాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. నానిగారు ఒక్క నిమిషం. నానిగారు, మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు, బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అది ఒక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి. నానిగారు అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు. అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత? లేదండి, సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్, నేను అది హ్యారగెంట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగెన్స్ట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం వల్ల. కోర్టుని 100% దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి. దీప్తి గారు